నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. గురువారం సాయి ప్రశాంత్ స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజెన్సీలోని యువకులకు ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు మధ్య వయస్సుగల వారు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎన్నో సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని గిరిజన యువత ఉపయోగించుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని డీఎస్పీ అన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్లో ఈ గ్రామీణ గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దగ్గర ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. రంపచోడవరంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా మనకి రంపచోడవరంలో ఫిబ్రవరి 1వ తారీఖున జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాలో మనకి ఇన్నో సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ జాబ్ మేళాలో తదితర కంపెనీల వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో అర్హత ఉన్న యువతకి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమో ఆర్ డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్, వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ జాబ్ రోల్కి సెట్ అవుతారన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ జరుగుతున్న దీనికి సో ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న మొత్తం గ్రామీణ యువత, అర్హత ఉన్న గ్రామీణ యువత అందరూ కూడా ఈ 18 నుంచి 26 సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రామీణ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇట్లా పెట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది ఉద్యోగాలు తీసుకుని వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు. అట్లానే ఈ సంవత్సరం కూడా యువత ముందుకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ తాలూకా ఇన్కమ్ లెవెల్స్, అంటే వాళ్ళ తాలూకా ఆదాయ లెవెల్స్ పెంచుకోవాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న అన్ని మండలాల తాలూకా మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది.